ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టు న్యాయవాది ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని యువి సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడితే ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ నాయకులు బయటకు వస్తారని ఆయన పేర్కొన్నారు. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల. సంతోషి, ఈ రోజు చూసుకున్నట్టయితే రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రము చాలా కీలకమైన మలుపులు కూడా తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో మాత్రము ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్ కు హైకోర్టు న్యాయవాది యువి సురేష్ కుమార్ అయితే ఫిర్యాదు చేయడం కూడా జరిగింది నిన్న. అందుకు ఎందుకు ఫిర్యాదు చేశారు వాళ్ళు అంటే కూడా ఎన్నికల సమయంలో పార్టీ డబ్బులు పోలీసు వాహనాల్లో కూడా మరణించినట్టు కూడా పోలీసులు అయితే వ్యక్తులని పెట్టారు. ఈ విషయాన్ని ఈడీ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిస్తే ట్రాఫిక్ వెనకాల ఉన్న రాజకీయ నాయకులు బడా నాయకులంతా కూడా డబ్బులు కేసులు మారడం వంటి అంశాల్లో వాస్తవాలు నిండు తేలుతాయని కూడా వీళ్ళైతే నిర్ణయించడం జరిగింది. ఈడీ చర్యలు తీసుకుంటే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని సురేష్ కుమార్ అయితే కూడా వివరించారు. ఎందుకంటే ఈడీ రైట్ నిర్మల, థ్యాంక్ యూ.